విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ప్రతిపక్ష నేత శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ పండుగ రోజు స్టేజిపై జరిగిన విషయాన్ని రాజకీయ కోణంలో తీసుకువెళ్లడం సరికాదని ఎంఎస్ఎం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 రోజుల ముందు లెటర్ పంపితే దానికి అనుగుణంగా ప్లేస్ ను సరిచేసి డయాస్మెంట్ వేసుకోవాలని మేము ఏర్పాటు చేశాం. దానికి వాళ్ళ మనుషులే టెంట్ వేసుకుని వాళ్ళ పార్టీ రంగు క్లాత్ కట్టుకుని వేసుకోవడం జరిగిందన్నారు. క్లాత్ వేసుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ స్టేజీ విషయంలో ఎందుకు తీసుకోలేదన్నారు. ఏ రంగుల్లో ఉన్నాయి అవి? డయాస్ మీద ఉన్నటువంటి క్లాత్ వరకు ఏ రంగులో ఉంది? పూర్తిగా వాళ్ళ సొంత మనుషులే అక్కడ టెంట్ వేశారు. సొంత మనుషులే టెంట్ వేశారు. ఆ క్లాత్ కూడా సొంత మనుషులు కట్టారు. అప్పుడు దాని స్ట్రెంత్ ఏంటో దాన్ని ఎలా చేశారనే సంగతి వాళ్ళకి తెలుసు. అంటే దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఆయన కూర్చునే ముందే వర్షం పడిపోయింది బాగా. నేను కూడా వర్షంలో తడిసిన ఉన్నాయి. భారీ వర్షం పడింది. ఆ భారీ వర్షం పడడం వల్ల డయాస్ కొంచెం ఎక్కువ మంది ఎక్కిపోయారు. 25 మంది కూర్చోడానికి ఇస్తే 50 మంది ఎక్కి ఒకేసారి, అంటే చుట్టూ స్పేస్ ఉంది. మళ్ళీ వాస్తవానికి అది చాలా పెద్ద సైటు, ఆ డయాస్ చిన్నది, కానీ చుట్టూ స్పేస్ ఉన్నా కూడా ఆ డయాస్ మీద అందరూ ఎక్కిపోయారు. ఎక్కిపోవడం వల్ల డయాస్ కూడా చిన్న టిల్ట్ అయింది. అంతే, టిల్ట్ అంటే పడిపోలే, టిల్ట్ అయింది. అంటే సోఫా కొంచెం ఇలా వెనక్కి అయింది, బట్ ఏమీ జరగలేదు. కానీ దాన్ని పెద్దది చేసి రాజకీయ కోణంలో తీసుకెళ్ళడం అనేది సబబు కాదు. నేను ఆ రోజు కూడా చెప్పాను. అంటే వర్షం కూడా అది టెంపరీ స్పేస్, ముందుగానే ప్లాన్ చేసి ఉంటే దానికి ఏదో చిన్న